Hello everyone, this is Dr. Shushma Sarilla, consulting homeopath at Fedicus Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ AUB, దట్ ఈస్ అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్ ఆర్ DUB అని కూడా అనొచ్చు, దట్ ఈస్ డిస్ఫంక్షనల్ యూటరైన్ బ్లీడింగ్. సో ఈ రోజు ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం, దీని గురించి చాలా తక్కువ మందికి అంటే AUB ఆర్ DUB అని చాలా తక్కువ మందికి తెలుస్తుంది. బట్ అందరూ కామన్ గా మాట్లాడుకునేది ఏంటి అని అంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ బ్లీడింగ్, ఏదైతే యూటరైన్ నుంచి బ్లీడింగ్ అవుతుందో ఆ యూటరైన్ ఇర్రెగ్యులారిటీస్, అది పీరియడ్స్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, అవ్వకపోకుండొచ్చు, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ రోజులు అవ్వచ్చు, ఇట్లా అన్నిటినీ కవర్ చేసే ఎంటిటీని మనం AUB అని అంటాం. ఇంతకుముందు DUB అనేవారు, దట్ ఈస్ డిస్ఫంక్షనల్ యూటరైన్ బ్లీడింగ్. దాన్ని చేంజ్ చేసి ఇప్పుడు అబ్నార్మల్ యూటరైన్ బ్లీడింగ్, దట్ ఈస్ AUB కింద క్లాసిఫై చేశారనమాట. So let's get into the topic to know more. What is AUB or what is DUB? AUB అంటే abnormal uterine bleeding. Any uterine bleeding which is not normal. It can be ovulatory or anovulatory. అంటే ఇప్పుడు ఓవం రిలీజ్ అయినప్పుడు కానీ రిలీజ్ అవ్వకుండా కానీ ఈ రెండు కండిషన్స్ లోను నార్మల్ గా లేని పీరియడ్స్, అంటే ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం, అవ్వకపోవడం, ఒకేసారి ఎక్కువ అంటే లైక్ ఫ్రీక్వెంట్ గా అవ్వడం, ఇట్లాంటి అన్ని కండిషన్స్ ని ఒకటే చోట పెట్టుకుంటే దాన్ని AUB ఆర్ DUB అని అనొచ్చు. నెక్స్ట్, సైన్స్ అండ్ సిమ్టమ్స్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం ఇప్పుడు ఒక పీరియడ్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ కేసు తీసుకుంటున్నాము, లేదంటే ఒక డాక్టర్ చూస్తున్నారనంటే 4 మేజర్ థింగ్స్ కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. ఫస్ట్ ఏంటంటే సైకిల్ రెగ్యులారిటీ, 28 డేస్ సైకిలా, 30 డేస్ సైకిలా, 35 డేస్ సైకిలా, లేదంటే 20 డేస్ సైకిలా, ఎట్లాంటి సైకిల్, ప్రతి మంత్ ఎన్ని రోజుల తర్వాత మీకు పీరియడ్ వస్తుంది అనే దాన్ని బట్టి సైకిల్ అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు. అది రెగ్యులర్ గా కాకుండా ఇర్రెగ్యులర్ గా ఉంటే, ఇర్రెగ్యులర్ గా ఆర్ అబ్సెంట్ గా ఉంటే దాన్ని AUB లోకి కన్సిడరేషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెన్స్ట్రుయేషన్. సైకిల్ తగ్గే కొద్దీ ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతూ ఉంటుంది. సైకిల్ అంటే ప్రతి మంత్ కి ఎన్నిసార్లు వస్తుంది అంటే లైక్ 20 డేస్ తర్వాత వస్తుందా, 10 డేస్ తర్వాత వస్తుందా అనేది సైకిల్ అవుతే ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకేటే మంత్ లో 10 డేస్ కోసారి ఫ్రీక్వెంట్ గా మనకి పీరియడ్స్ అనేది వస్తుంది. అది కూడా అట్లాంటి ఫ్రీక్వెన్సీ ఎక్కువైన కండిషన్స్ ని కూడా మనము తీసుకుంటాం AUB లో. డ్యూరేషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ ఫ్లో, ఒకవేళ 10 డేస్ కోసారి వస్తుంది, ఒక రోజే అవుతుంది, లేదు 15 డేస్ కోసారి వస్తుంది, 2 మంత్స్ అవుతుంది, అట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ కూడా, అంటే ఎన్ని రోజులు పీరియడ్ అనేది అవుతుంది, మెన్స్ట్రుయేషన్ అనేది అవుతుంది అనేది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అబ్నార్మల్ గా అంటే కొంచెమే అవ్వడం, ఒక రోజు ఒక గంట అవ్వడం కానీ, లేదు అని అంటే 10 డేస్ 20 డేస్ 1 మంత్ 2 మంత్స్ అవ్వడం కానీ, ఇట్లాంటి అబ్నార్మాలిటీస్ అన్నిటిని కూడా AUB లోకి కన్సిడరేషన్ తీసుకుంటాం. వాల్యూమ్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి 2 మంత్స్ బ్లీడింగ్ అవుతుంది, HB చూసుకుంటే అంత పెద్దగా పడిపోదు, అండ్ ఐరన్ డిఫిషియన్సీ ఎనీమియా కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి జస్ట్ స్పాటింగ్, అది కూడా వెరీ మైనర్ స్పాటింగ్ అవుతుంది. కొంతమందికి 10 డేస్ అయినా కూడా హెవీ బ్లీడింగ్, క్లాట్స్ తో ఉండి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటి వాల్యూమ్ కన్సిడరేషన్ కూడా చేయాలి, అంటే ఎన్ని ప్యాడ్స్ పర్ డే అవుతున్నాయి, ఎంత స్పాటింగ్ అవుతుందా, లేదంటే క్లాత్స్ పడుతున్నాయా, ఎంత వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ పోతుంది అనేది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని దీంట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మనము AUB కింద కన్సిడర్ చేస్తాం అనమాట. అండ్ దాంతో పాటు లార్జ్ బ్లడ్ క్లాట్స్ పడుతున్నా, లేదు అని అంటే బ్లీడింగ్ ఇన్ బిట్వీన్ ద పీరియడ్ స్పాటింగ్ అవుతున్నా కూడా, అంటే దాన్ని పీరియడ్ కింద కన్సిడర్ చేయకపోయినా లైక్ ఇన్ బిట్వీన్ ద సైకిల్ 28 డేస్ సైకిల్లో ప్రతి 15th డేకో, ప్రతి 16th డేకో, ప్రతి 20th డేకో స్పాటింగ్ లాగా అవుతుంది అంటే కూడా వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ యాజ్ AUB. నెక్స్ట్, అదర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ రిలేటెడ్ గా ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ ఒకసారి చూద్దాం. బ్లోటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చాలా మందికి పీరియడ్స్ ముందు, పీరియడ్స్ తర్వాత అండ్ డ్యూరింగ్ ద పీరియడ్స్, అంటే పీరియడ్స్ ముందు ఒక 1 to 2 డేస్, పీరియడ్స్ ఉన్నప్పుడు, పీరియడ్ అయిపోయిన ఒక 1 to 2 డేస్ వరకు ఈ బ్లోటింగ్ అంటే హెవీనెస్ ఉంటుంది, మొహం అంతా ఉబ్బిపోయినట్టు, నీరు పట్టినట్టు, అంటే లావుగా కనిపిస్తుంది అనమాట. దాంతో పాటు బ్రెస్ట్ టెండర్నెస్ ఆల్సో ఇట్స్ అ వెరీ కామన్ ఫీచర్. పెల్విక్ పెయిన్ అండ్ ప్రెజర్, చాలా మందికి లోవర్ అబ్డోమిన్ లో పెయిన్ రావడం, థైస్ దగ్గరికి పెయిన్ రేడియేట్ అవ్వడం, కొంతమందికి బ్యాక్ బోన్ దగ్గర పెయిన్ రావడం అనేది కూడా కామన్ ఫీచర్. డిజినెస్ అండ్ ఫెయింటింగ్, అబ్నార్మాలిటీలో ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, అంటే ఎక్కువ రోజు బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి కళ్ళు తిరగడం కానీ, లేదు అని అంటే ఇట్లా అంటే కూర్చుని లేచిన వెంటనే కళ్ళు తిరిగినట్టు అనిపించడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు తిరిగినట్టు అనిపించడం, ఒకేసారి ఎనర్జీ డ్రాప్ అయిపోవడం, ఇవన్నీ కూడా కండిషన్స్ చూసుకోవచ్చు. వీక్నెస్ చూడొచ్చు,
లో బ్లడ్ ప్రెషర్ ఫాలోడ్ బై ఎలివేటెడ్ హార్ట్ రేట్. కొంతమందిలో బ్లడ్ వెళ్ళే కొద్దీ బికాస్ యువర్ హార్ట్ నీడ్స్ టు పంప్ అ లాట్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ సీ ఎలివేటెడ్ హార్ట్ రేట్ ఇన్ సర్టన్ కైండ్ ఆఫ్ పీపుల్, అండ్ ఇన్ సర్టన్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ లో బ్లడ్ ప్రెషర్. పేల్ స్కిన్ అంటే ఏంటి అంటే చాలా మందికి మన ఇండియన్ స్కిన్ టోన్ కంపేర్ చేసుకుంటే కొంచెం ఎల్లోయిష్ టింజ్, గోల్డెన్ టింజ్ ఉంటుంది. అదే యుఎస్ఏ వాళ్ళు కంపేర్ చేసుకుంటే ప్యూర్ వైట్ టింజ్ ఉంటుంది అనమాట. ఏదైతే ఒరిజినల్ స్కిన్ కలర్ ఉందో అది పోయి కొంచెం ఇట్లాగా ఏదో నీరు పట్టేసినట్టు వ్యాక్సీగా లుక్ ఉంటుంది అనమాట. చూడంగానే నీరు పట్టిందేమో లేకపోతే హెల్దీ లుక్ ఉండదు అనమాట. స్కిన్ లో పేల్ కలర్ కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ అస్ పేల్ స్కిన్, అంటే పాలిపోయినట్టు అనిపించడం అనమాట. కళ్ళ కింద ఇక్కడ చూసిన పాలిపోతుంది, నాలుగు కూడా ఇట్లాగా వైటిష్ కలర్ ఉంటుంది. దట్ పింక్ కలర్ టింజ్ అనేది నాలుగులో కూడా ఉండదు. ఇవన్నీ కూడా కామన్ అసోసియేటెడ్ ఫీచర్స్. చాలా మంది ఏం చేస్తారంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంది అని అంటే చూపించుకుంటారు. వన్స్ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుందంటే నాకు మెనోపాజ్ వస్తుందేమో, లేదు అని అంటే నేను స్ట్రెస్ పడుతున్నాను వల్ల ఎక్కువ పీరియడ్స్ అవుతుందేమో అని అనుకొని డాక్టర్ కి కన్సల్టేషన్ తీసుకోరు. బట్ ఎప్పుడు కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలంటే సివియర్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు. ఎప్పుడు అని అంటే బ్లీడింగ్ సివియర్ గా అయిపోతుంది, బ్లీడింగ్ సోక్స్ వన్ ప్యాడ్, అంటే రోజు ఒక గంటకి లేదంటే ఒక 2-3 గంటలకు ఒక్కొక్క ప్యాడ్ నిండిపోతుంది, వీక్ గా ఉంటుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, బ్లడ్ ప్రెషర్ పడిపోయింది, మొహం చూడడానికి పాలిపోయింది, ఇట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. అది పెరిమెనోపాజల్ స్టేజ్ అంటే 40 to 50 మధ్యలో ఉన్న వాళ్ళు కానీ, 35 అంటే వన్స్ పిల్లలు పుట్టేసిన తర్వాత మీకు ఏమైనా అబ్నార్మాలిటీ వచ్చినా, లేదంటే ఇవర్ ఇఫ్ యూఆర్ యంగ్ అంటే టీనేజ్ లో ఉన్నా, లేదు అని అంటే నేను వర్క్ స్ట్రెస్ లో ఉన్నాను అందుకే నాకు ఇట్లా అయిపోతుంది అని అనుకోకుండా ప్రాబ్లం ఏంటనేది ఇన్వెస్టిగేట్ చేసి, అది పెద్ద ప్రాబ్లం కాకపోతే ఎస్ మీరు లైట్ తీసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ప్రాబ్లం అవ్వదు అండ్ హెల్త్ కూడా కండిషన్ లో ఉంటుంది. కమింగ్ టు ద ఇన్వెస్టిగేషన్స్ పార్ట్. వన్స్ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటిని నోట్ చేసుకున్నాక ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ కొన్ని టెస్ట్ అనేది కామన్ గా సజెస్ట్ చేస్తారు. ఏంటి చూద్దాం ఒకసారి. మెడికల్ హిస్టరీ, దాంట్లో బ్లడ్ టెస్ట్ లో మెయిన్ గా వచ్చేసి సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఎందుకు చేపిస్తాం కంప్లీట్ బ్లడ్ కౌంట్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అయిన వాళ్ళకి, లేదంటే ప్రొలాంగ్డ్ గా ఎక్కువ రోజులు అయిన వాళ్ళకి బ్లడ్ కౌంట్ లో ఐరన్ డిఫిషియన్సీ అనేమియా అంటే లైక్ హెచ్బి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అది చాలా తక్కువకు పడిపోతే బ్లడ్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన ప్రాబబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి షార్ట్ గా సిబిసి ఖచ్చితంగా చేపించుకోవాలి. ఐరన్ ప్రొఫైల్ కూడా చేపించుకోవాలి. టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఏంటి క్లారిటీగా మనకి బాడీలో ఐరన్ నిల్వలు ఎంత ఉన్నాయనేది తెలుస్తుంది. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఎందుకు చేపించుకోవాలి? థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఏయుబిలో ఏదైతే ఇర్రెగ్యులారిటీస్ చెప్తున్నామో ఆ ఇర్రెగ్యులారిటీస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించినవి కాకపోయి ఉండొచ్చు కూడా. అంటే యూట్రస్ లో ప్రాబ్లం లేదు, థైరాయిడ్ లో ప్రాబ్లం ఉంది అంటే హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు కూడా యూట్రైన్ బ్లీడింగ్ లో డిఫరెన్సెస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా థైరాయిడ్ ఎప్పుడైనా యూట్రస్ బ్లీడింగ్ లో అంటే మెన్స్ట్రుయేషన్ లో డిఫరెన్స్ వచ్చింది అంటే ఖచ్చితంగా చేపించుకోవాల్సింది థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, ప్రైమరీ టెస్ట్ అన్నమాట. నెక్స్ట్ కోయాగులేషన్ ప్యానల్. కోయాగులేషన్ అంటే ఏంటి అంటే బ్లడ్ ని క్లాట్ అయ్యే టైం ని కోయాగులేషన్ అని అంటారు. సో ఈ కోయాగులేషన్ ప్యానల్ ఎందుకు చేపిస్తామంటే ఒకవేళ మీకు యూట్రస్ నుంచి బ్లీడింగ్ కంటిన్యూస్ గా అయిపోతుంది, స్కాన్ చేస్తే ఏమి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు అంటే లైక్ దెర్ ఇస్ నో అబ్నార్మాలిటీ ఇన్ ద యూట్రస్, అలాంటప్పుడు యూ హ్యావ్ టు డూ అ కోయాగులేషన్ ప్యానల్. బ్లడ్ క్లాటింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. సో ఈ బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం వల్ల ఎక్కడైనా కట్ అయింది అనుకోండి తొందరగా క్లాట్ అనేది పడదు. అండ్ ఈ యూట్రైన్ బ్లీడింగ్ కూడా కొంతమందిలో ఇట్లాంటి వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ ఎక్కువ వాడే వాళ్ళు, హెరిడిటరీగా బ్లడ్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, కోయాగులేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో, వైటమిన్ కే సివియర్ డిఫిషియన్సీ ఉన్న వాళ్ళలో, ఇట్లాంటి వాళ్ళలో ఏమవుతుందంటే బ్లడ్ సరిగ్గా కోయాగులేట్ అవ్వదు, కంటిన్యూస్ గా బ్లీడింగ్ అయిపోతుంటుంది. నాకు ఏదో అయిపోయింది, ఏదో క్యాన్సర్ వచ్చేసిందో లేదంటే ఫైబ్రాయిడ్ ఉందో అని అనుకుంటాం కానీ బ్లడ్ లో కూడా ప్రాబ్లం ఉండడం వల్ల ఇట్లాంటి బ్లీడింగ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కోయాగులేషన్ ప్యానల్ చేపించుకోవాలి కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటే. నెక్స్ట్ ఇమేజింగ్ టెక్నిక్స్ ఇస్ వెరీ కామన్. యూట్రస్ లో నుంచి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ట్రాన్స్వెజైనల్ అండ్ పెల్విక్ అల్ట్రాసౌండ్ అంటే యూఎస్జీ అబ్డమిన్ అండ్ పెల్విస్ ఖచ్చితంగా చేపించుకోవాలి. ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలంటే సోనో హిస్ట్రోగ్రఫీ చేపించుకోవాలి. అది కాకుండా మనకి క్లారిటీ లేదు రెండిట్లోనూ అని అంటే కొన్ని సార్లు గైనకాలజిస్ట్ చూసిన తర్వాత కూడా ఎంఆర్ఐ చేపించుకోండి అని చెప్తారు. సో ఇట్లాంటి కండిషన్స్ లో ఆఫ్టర్ డాక్టర్ కన్సల్టేషన్ ఇఫ్ యూ ఫీల్ లైక్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ అ ప్రాబ్లమ్ విచ్ నీడ్స్ టు బి వ్యూడ్ ఇన్ అ డీపర్ మేనర్, అప్పుడు మనం ఎంఆర్ఐ చేపించుకోవచ్చు అనమాట. ఇక్కడ కోయాగులేషన్ ప్యానల్ అని చెప్పాను కదండి, కోయాగులేషన్ ప్యానల్లో మీకు నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే యూట్రైన్ బ్లీడింగ్ ఒకటే కాదు, తుమ్మినప్పుడు ముక్కు నుంచి రక్తం కారడం, కట్ అయినప్పుడు తొందరగా క్లాట్ అవ్వకపోవడం, ఇట్లాంటి కండిషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద అదర్ ఇన్వెస్టిగేషన్స్.
ఒకవేళ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ లో ఏమి తేలలేదు అంటే సిబిసి యుఎస్జి లో ఏమి తేలలేదు అని అంటే బయాప్సీ చిన్న ముక్క తీసుకొని యూట్రస్ నుంచి దాన్ని మనం ఇవాల్యుయేట్ చేస్తాం అనమాట. దాంట్లో ఎండోమెట్రియల్ బయాప్సీ ఉండొచ్చు. అదర్ టెస్ట్ లైక్ పాప్స్మియర్, మీకు ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ ఇస్ పాప్స్మియర్. పాప్స్మియర్ ఎందుకు తీసుకుంటామంటే ఆన్ టచ్ బ్లీడ్, బైమాన్యువల్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు జస్ట్ ముట్టుకుంటే కూడా సర్వైకల్ రీజన్ లో బ్లీడింగ్ అవుతుంది అని అంటే సర్వైకల్ క్యాన్సర్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు పాప్స్మియర్ చేసి ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి పాప్స్మియర్ అనేది కంపల్సరీ టెస్ట్ చేపిస్తారు. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. అసలు యూట్రస్ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ తెలుసుకోవడం వల్ల ఇక్కడ అబ్నార్మాలిటీ వస్తే ఎక్కడెక్కడ వస్తుంది, దేని వల్ల వస్తుంది అనేది కూడా క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ మీకు కనిపించే పిక్చర్ లో ఇది ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అన్నమాట. సో ఇవి రెండు పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి, ఇవి ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, ఇదేమో యూట్రస్, సర్విక్స్ అండ్ వెజైనా. సో వీటి పని ఏంటి? ఓవరీస్ పని ఏంటంటే ఓవం రిలీజ్ చేయడం. ఈ ఓవం అంటే ఎగ్ అని అనుకోండి, స్పర్మ్ తో పాటు కలిస్తే ఇట్ ఇస్ కాల్డ్ ఫర్టిలైజేషన్ అని అంటాము, బేబీ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓవరీస్ ఓవం రిలీజ్ చేసిన తర్వాత ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ వాటిని కలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజువలీ ఫెలోపియన్ ట్యూబ్ లోనే ఫర్టిలైజేషన్ అంటే స్పర్మ్ అండ్ ఓవం అనేది కలుస్తాయి అనమాట. అది కాకుండా ఒకవేళ కలవలేదు అని అంటే మనకి ఈ మెన్సెస్ అనేది జరిగిపోతూ ఉంటుంది. కలిస్తే ఎండోమెట్రియల్ లేయర్ థిక్ అయి యూట్రస్ లోపల బేబీ పెరుగుతుంది అనమాట. ఇది నార్మల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద యూట్రస్. ఓవరీస్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి అండ్ ఆల్సో బ్రెయిన్ కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ కోఆర్డినేట్ అయ్యి కరెక్ట్ గా పీరియడ్ రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది అనమాట. దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా దెర్ విల్ బి అన్ ఇర్రెగ్యులారిటీ. నెక్స్ట్ కమింగ్ టు ద కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏయుబి, దట్ ఈస్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్. ఈ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, దీస్ ఆర్ ద మెయిన్ కాజెస్ అన్నమాట. PALM, పామ్ అని గుర్తుపెట్టుకోవాలి. యూజువల్ గా మెడిసిన్ చదివే వాళ్ళలో ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ మీరు సఫర్ అవుతున్నా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఏయుబి అని అంటే కోడ్ లాంగ్వేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ పామ్. పామ్ అంటే స్ట్రక్చరల్ చేంజెస్ అంటే ఏదైనా కణితులు ఫామ్ అవుతున్నా, యూట్రస్ బాడీ లోపల ఏదైనా చేంజెస్ అవుతున్నా వాటిని స్ట్రక్చరల్ చేంజెస్ అని అంటాం అనమాట. సో P ఫర్ పాలిప్, A ఫర్ ఎడినోమయోసిస్, L ఫర్ లియోమయోమా, M ఫర్ మ్యాలిగ్నెన్సీ. P ఫర్ పాలిప్ అంటే ట్యూమర్ లైక్ స్ట్రక్చర్ అనుకోండి. నెక్స్ట్ A ఫర్ ఎడినోమయోసిస్ అంటే ఏదైతే ఈ ఎండోమెట్రియల్ లేయర్ ఉందో అది యూట్రస్ లైనింగ్ లోపలికి అంటే మజిల్ లోపలికి వెళ్ళిపోతే దాన్ని ఎడినోమయోసిస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి లియోమయోమా అంటే మెడికల్ టెర్మినాలజీ ఫర్ ఫైబ్రాయిడ్స్ అని అర్థం. నెక్స్ట్ మ్యాలిగ్నెన్సీ అంటే ఏదైనా క్యాన్సరస్ కండిషన్స్ ఉన్నా కూడా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, ఈ అన్ని కండిషన్స్ లోనూ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇది కాకుండా నాన్ స్ట్రక్చరల్ ఉంటాయి. నాన్ స్ట్రక్చరల్ లో సి అంటే క్వాగులోపతి అని అంటే బ్లడ్ లో ప్రాబ్లం ఉంటే, బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటే, లేదంటే బ్లడ్ లోనే క్లాటింగ్ కెపాసిటీ లేకుంటే దాని వల్ల కూడా మనకి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ అవుతుంది. ఓవ్యులేటరీ కాజెస్, సరిగ్గా ఓవం రిలీజ్ అవ్వకపోయినా యానోవ్యులేటరీ సైకిల్స్ జరిగినా కూడా మనకి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ జరుగుతుంది. ఎండోమెట్రియల్ లేయర్ వల్ల కూడా థిక్నెస్ పెరిగి తగ్గుతున్నా కూడా మనకి అబ్నార్మల్ బ్లీడింగ్ అనేది జరుగుతుంది. అయాట్రోజెనిక్ అంటే మెడిసిన్స్, వాడిన మెడిసిన్స్ వల్ల ఏమన్నా మనకి అబ్నార్మల్ బ్లీడింగ్ జరిగితే దాన్ని అయాట్రోజెనిక్ అని అంటాం. నెక్స్ట్ అదర్వైజ్ క్లాసిఫైడ్ అని అంటే అవి కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ డిసీజెస్ దాని వల్ల ఏమైనా కాజ్ అవుతుంటే దాన్ని అదర్ కైండ్స్ అని అంటాం అనమాట. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఏయుబిలో. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద అయాట్రోజెనిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే యాంటీకోయాగులేషన్ థెరపీస్. చెప్పాను కదా, హార్ట్ డిసీజెస్ లో ఏమైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా, హార్మోనల్ పిల్స్ వాడుతున్నా, కాంట్రసెప్టివ్స్ వాడుతున్నా, ఐయుడీస్ అంటే ఇంట్రా యూట్రైన్ డివైజెస్. కొంతమంది పిల్లలు పుట్టకుండా లోపల ఇన్సర్ట్ చేయించుకుంటారు అనమాట, అది స్లోగా హార్మోన్స్ రిలీజ్ చేస్తారు. అలాంటి వాళ్ళు కానీ ఈ రోజు ఏదో ప్రోగ్రామ్ ఉంది ఖచ్చితంగా పీరియడ్ ఆపేయాలి, లేదనంటే ఈ టైంకి నాకు పీరియడ్ వచ్చేయాలి అని కొంతమంది డిఫరెంట్ హార్మోనల్ పిల్స్ వాడుతూ ఉంటారు. దాని తర్వాత నుంచి మనకి ఈ పీరియడ్స్ అనేది ఆల్టర్ అయిపోతూ ఉంటాయి. ఇట్లాంటి వాడిన వాళ్ళకి, కాంట్రసెప్టివ్స్ వాడే వాళ్ళకి, హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీస్ వాడే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏయుబి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా సిస్టమిక్ గా ప్రాబ్లమ్స్ లో క్రానిక్ లివర్ ఫెయిల్యూర్ ఉన్నా, కోయాగులేషన్ ఉన్న, హైపోథైరాయిడిజం ఉన్న, ఇలాంటివన్నీ కండిషన్స్ లో కూడా ఏయుబి వస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద బాడీ చేంజెస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాడీ చేంజెస్ లో డెప్త్ లో డిస్కస్ చేయాల్సిన టాపిక్ కాదు ఇది, బికాజ్ ఇట్స్ మెడికల్ టాపిక్ ఎక్కువ. ఇది దీంట్లో మెడికల్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్ గా చెప్పాలి అని అంటే బాడీలో ఉన్న హార్మోన్స్ లేదు అని అంటే బాడీలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినా అంటే లివర్ కానీ, థైరాయిడ్ కానీ, కోయాగులేషన్ కానీ అంటే బ్లడ్ థిక్ అవ్వకపోయినా,
యానోబిలేటరీ అంటే ఓవం రిలీజ్ అవ్వకపోయినా, ఓవిలేటరీ అంటే ఓవం రిలీజ్ అయినాక కూడా, హార్మోనల్స్ లో డిఫరెన్సెస్, ఇవన్నిటి వల్ల యూట్రస్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది ఈ హార్మోన్స్ కి. అది లావ్ అవ్వడం, సన్నం అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. స్ట్రెస్ కండిషన్స్ లో కూడా అంతే ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ అన్నిటి వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సిస్టమిక్ డిసీజెస్, ఇవన్నిటి వల్ల యూట్రస్ లైనింగ్ లోపల కానీ లేదంటే యూట్రస్ లోపల కానీ కొన్ని చేంజెస్ జరగడం వల్ల ఫైబ్రాయిడ్స్, క్యాన్సర్, లేదు అని అంటే పాలిప్స్ కానీ, సిస్ కానీ ఇట్లాంటి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి అబ్నార్మల్ గా బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని వల్ల మనకి అబ్నార్మల్ యూట్రన్ బ్లీడింగ్ కండిషన్ లోకి వెళ్తారనమాట. ఇది ఇంపార్టెంట్ బాడీ చేంజెస్. నెక్స్ట్ కమింగ్ ఇన్ టు ద కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్. ఒకటి చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్లనే మనకి అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఆర్ దిస్ పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది వస్తుంది. ఇదే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని అగైన్ మీరు సింథటిక్ హార్మోన్స్ తీసుకోవడం వల్ల దాన్ని రెగ్యులరైజ్ చేయలేరు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని కూడా అనొచ్చు. దీంట్లో ఎక్కువగా హార్మోనల్ ఆప్షన్స్ ఇస్తారు. చాలా మంది హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకున్నాక లావ్ అయిపోవడం, కొంతమంది సన్నం అయిపోవడం, కొంతమంది కలర్ తగ్గిపోవడం, కొంతమంది పీరియడ్ మధ్యలో ఆపేసి అంటే పిల్స్ మధ్యలో ఆపేస్తే పీరియడ్ రావడం, మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము, సిస్ సైజ్ కొంతమందిలో పెరగొచ్చు, కొంతమందిలో తగ్గొచ్చు. సో దెర్ ఇస్ నో సార్ట్ ఆఫ్ క్యూర్ ఫర్ దిస్ ఏయుబి కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో. అలా కాకుండా సర్జికల్ ఆప్షన్స్ లో యూట్రైన్ లో కాటరైజేషన్స్ చేయడం కానీ, లేదు అని అంటే హిస్టెక్టమీ అంటే కంప్లీట్ యూట్రస్ తీసేయడం కానీ, లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ ద్వారా ఫైబ్రాయిడ్ ని రిమూవ్ చేసిన, ఇట్లాంటి ఏ కండిషన్ లోనైనా సరే ఏదైతే కాజ్ ఉందో, స్ట్రెస్ వల్ల హార్మోనల్ ప్రాబ్లం ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ హార్మోనల్ ప్రాబ్లం అట్లానే ఉంటుంది. దాని రియాక్షన్ ఆ యూట్రస్ మీద పడుతుందో దాన్ని మనం ఇక్కడ సర్జికల్ ఆప్షన్స్ లో తీసేస్తున్నాం. దాని వల్ల తొందరగా యూట్రస్ ని రిమూవ్ చేసుకున్న వాళ్ళలో బోన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి, జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, ఇమ్యూనిటీ పడిపోతుంది, చిన్న చిన్న వాటికి కూడా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అవుతాయి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. అండ్ పెళ్లి కాలేని వాళ్ళలో సర్జికల్ ఆప్షన్స్ యూజువల్ గా ప్రిఫర్ చేయరు. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ ప్రాపర్ క్యూర్, అంటే మనకి ఇలాంటి బ్లీడింగ్ కండిషన్స్, ఇట్లాంటి కండిషన్స్ లో మంచి క్యూర్ అంటే యూ షుడ్ ప్రిఫర్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ అలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సెకండ్ థింగ్ హోలిస్టిక్. మీరు అలోపతిలో తీసుకుంటే యాక్నేకి ఒక డాక్టర్, మళ్ళీ ఒకవేళ బ్రెస్ట్ టెండర్నెస్ కుంటే ఒక డాక్టర్, థైరాయిడ్ కుంటే ఒక డాక్టర్, మళ్ళీ బ్లీడింగ్ ఉంటే గైనకాలజిస్ట్, అట్లా డిఫరెంట్ సెట్ ఆఫ్ డాక్టర్స్ మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ హోమియోపతిలో మీకున్న ప్రతి ప్రాబ్లం, యాక్ని అంటే హెయిర్ దగ్గర నుంచి టో వరకు ఉన్న ప్రతి ప్రాబ్లమ్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఇండివిజువల్ గా హోలిస్టిక్ గా మీకంటూ మీకు ఒక మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమేమి అవుతుంది, చాలా మంది హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోగానే ఫస్ట్ మా పీరియడ్ రెగ్యులర్ అయిపోవాలండి అని అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, పీరియడ్ రెగ్యులర్ ఎప్పుడవుతుంది? ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గినప్పుడు. ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గాలి అని అంటే టైం పడుతుంది. బల్కీ యూట్రస్ ఉంది, ఎండోమెట్రియల్ థిక్నెస్ తగ్గాక మీకు పీరియడ్ అనేది రెగ్యులర్ అవుతుంది. సో పీరియడ్ రెగ్యులర్ అవుతుందా లేదా అనేది సెకండరీ. గుర్తుపెట్టుకోండి, ప్రతి 3 months కో 4 months కో లేదంటే ప్రతి 6 months కో మీరు స్కాన్ చేయించుకుంటున్నప్పుడు ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గుతుంది, బల్కీ యూట్రస్ సైజ్ తగ్గుతుంది, సిమ్టమ్స్ బెటర్ గా ఉన్నాయి, మీరు బెటర్ గా ఫీల్ అవుతున్నారు అని అంటే ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద లైన్ ఆఫ్ క్యూర్ అని అర్థం. ఇట్ విల్ టేక్ టైమ్ బట్ ద సిమ్టమ్స్ విల్ బి వెరీ మేనేజబుల్ అండ్ ఆల్సో కేస్ కూడా సేఫ్ మెథడ్ లో ఎఫెక్టివ్ గా మనం హోమియోపతితో తగ్గించవచ్చు. ప్రికాషన్స్, ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి వన్స్ ఇఫ్ యూఆర్ సఫరింగ్ విత్ ఏయుబి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే, ఏదైనా సిమ్టమ్స్ మీకు ఇర్రెగ్యులర్ గా అనిపిస్తే ప్రైమరీ థింగ్ యూ షుడ్ డూ ఇస్ గెట్ డాక్టర్ కన్సల్టేషన్ as soon as possible. ఎక్కువగా నేను స్ట్రెస్ పడిపోతున్నాం వల్ల తగ్గిపోతుందో ఎక్కువైపోతుందో అని మీకు మీరు అనుకోకుండా ప్లీజ్ డూ టేక్ అ డాక్టర్ కన్సల్టేషన్. అది కాకుండా ఇంకేమేమి చేయాలి అనేది చూద్దాం. రెగ్యులర్ గా చెకప్స్, యాజ్ వి ఆల్రెడీ మెన్షన్, మేనేజింగ్ స్ట్రెస్, బికాస్ స్ట్రెస్ వల్ల హార్మోనల్ డిస్రప్షన్ అయ్యి అక్కడి నుంచి మనకి ఏయుబి అంటే ఎట్లాంటి ఫార్మ్ ఆఫ్ బ్లీడింగ్ అన్న డిఫరెంట్, అది తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు, ఇట్లాంటివి ఏమైనా వస్తాయి. సో స్ట్రెస్ ని మేనేజ్ ఎలా చేసుకోవాలి? మెడిటేషన్ చేయడం, యోగా చేయడం, తర్వాత మంచిగా అంటే లైక్ స్లీప్ సైకిల్ మంచిగా ఉండడం, మంచి హెల్దీ లైఫ్ స్టైల్, మంచి డైట్ తినడం అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? నేను ఏమి తినకూడదా కాదండి. బ్యాలెన్స్ డైట్ అంటే నట్స్, సీడ్స్ తినాలి, రెడ్ మీట్ ని అవాయిడ్ చేయాలి. బికాజ్ రెడ్ మీట్ లో హైపర్ ఈస్ట్రోజనిజం కాజ్ చేసే క్యారెక్టర్ ఉంటుంది. రెడ్ మీట్ అంటే ఏంటి? మటన్, ల్యాంబ్, పోర్క్, బీఫ్, ఇవన్నీ కూడా రెడ్ మీట్ లోకే వస్తాయి. కొంతమంది చికెన్ కి కూడా ససెప్టబుల్ గా ఉంటారు కాబట్టి చికెన్ ని కూడా అవాయిడ్ చేసి ఫిష్ తినండి, లేకపోతే సీ ఫుడ్ తినండి.
లేదంటే ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్ తీసుకోండి. ప్లాంట్ ప్రోటీన్‌లో కూడా సోయా ప్రోటీన్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఫైటోఎస్ట్రోజన్స్ ఉంటాయి. సో తీసుకోవాలనుకుంటే ఇఫ్ యూ ఆర్ ఓకే యూ కెన్ టేక్ చికెన్ విత్ ఇట్ ఆర్ యూ కెన్ టేక్ ఫిష్. లేదు అని అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండేది ఫిష్‌లో ఉంటాయి. లేదు అంటే ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉంటాయి. అవి తీసుకోండి. డైలీ ఆల్మండ్స్, నట్స్, సీడ్స్ తీసుకోండి. గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయండి. మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయడం వల్ల మీ హార్మోన్స్ కూడా మంచి బ్యాలెన్స్‌లో ఉంటాయి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. ఎవరైతే పీరియడ్ ప్రాబ్లమ్‌తో ఉన్నారో ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల తొందరగా ఈ పీరియడ్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. దాంతో పాటు కొంతమందికి ఫైబ్రాయిడ్స్ గానీ, పాలిప్స్ గానీ లేదంటే కిందకి బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటే కిందకి లాగేస్తున్న వాళ్ళు మాత్రం కార్డియో ఎక్సర్సైజెస్ తగ్గించి యోగా లాంటివి చేస్తే మంచి బెనిఫిషియల్‌గా ఉంటుంది. మానిటరింగ్ యూర్ మెన్స్ట్రువల్ సైకిల్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏ డేట్‌న ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిందో కూడా గుర్తుండదు. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో గుర్తుండదు. ఎన్ని రోజులు అయిందో గుర్తుండదు. ఎన్ని ప్యాడ్స్ అయినాయో గుర్తుండవు. నెక్స్ట్ ఎప్పుడు వస్తుందో గుర్తుండదు. వస్తుందిలే అని అనుకుంటా. 2 మంత్స్‌కి ఒకసారి వస్తుందో, 3 మంత్స్‌కి ఒకసారి వస్తుందో అనేది మనకు తెలీదు. సో రెగ్యులర్‌గా మీ క్యాలెండర్ మీ సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్‌లో గానీ లేదంటే క్యాలెండర్‌లో ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. అండ్ ఫ్రీక్వెన్సీని కూడా నోట్ చేసుకోండి. కమింగ్ టు ద నెగ్లెక్ట్ పార్ట్. ఒకవేళ గనుక మీరు ఈ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్‌ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతది? ఫస్ట్ థింగ్ ఎనీమియా. ఎక్కువ కాలం బ్లీడ్ అయితే ఎనీమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే బాడీ కూడా హార్ట్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. పొటెన్షియల్ ఫర్ అండర్లయింగ్ ఇష్యూస్. అది లోపల ఫైబ్రాయిడ్ వల్లనో పాలిప్పా లేదు అని అంటే క్యాన్సరా అనేది మనకు తెలియదు. సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. డాక్టర్ కన్సల్టేషన్ తెప్పించుకోవాలి. అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. చాలా మందికి పెళ్లి కాలేని వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు లాంగ్ రన్ లో పట్టించుకోకపోతే. సో మీకు ఎప్పుడైతే పీరియడ్ ఇర్రెగ్యులర్ గా అనిపిస్తుందో వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోండి అండ్ మెడిసిన్స్ వాడండి. కమింగ్ టు ద కన్సల్టేషన్ పార్ట్. మీరు కనుక వీడియో చూస్తున్నారు, మీరు ఏయుబి అంటే ప్రొలాంగ్డ్ గానీ, స్కాంటీ గానీ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం గానీ, క్లాట్స్ ఉండడం గానీ ఇట్లాంటి వాటితో సఫర్ అవుతున్నారు, క్యూర్ కోసం వెతుకుతున్నారంటే యూ షుడ్ చూస్ ఫిడికస్ హోమియోపతి. ఇక్కడ మనకి 2 kinds ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇన్ పర్సన్. అంటే మీరు దగ్గరలో ఉంటే ఫిడికస్ హోమియోపతి సెంటర్స్ కి ప్లీజ్ కమ్ అండ్ విజిట్ us ఇన్ పర్సన్. అలా కాకుండా దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వన్స్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే మాతో షేర్ చేయొచ్చు. మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలి అంటే కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ పేషెంట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మెడిసిన్స్ అనేది కొరియర్ ద్వారా. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్ పట్టొచ్చు. యూఎస్ఏ లో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్ అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా 4 to 8 బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది. మీరు కనుక వీడియో చూస్తూ మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ, వాట్సాప్ గానీ, లేదు అంటే మెసేజ్ చేసి మాతో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ తో కనుక సఫర్ అవుతుంటే, మీరు ఒక మంచి క్యూర్ కోసం చూస్తూ ఉండుంటే యూ షుడ్ ఆప్ట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి. ఫిడికస్ హోమియోపతినే ఎందుకు చూస్ చేసుకోవాలంటే హియర్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. ఆల్రెడీ ఉన్న మెన్స్ట్రువల్ కేసెస్ కానీ, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కేసెస్ కానీ మనం డీల్ చేసిన వాటిలో మంచి సక్సెస్ రేట్ ఉంది. ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ తో ప్రోగ్నోసిస్ ఏంటి అని డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ పర్సనల్ కేర్. మీకు ఏమైనా అపోహలున్నా, మిత్స్ ఉన్నా, భయాలున్నా కూడా అన్ని తొలగించి మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, మీరు మంచి క్యూర్ కోసం చూస్తూ ఉంటుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.